శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన కొత్త కథతో ప్రారంభం. రామునితో సుగ్రీవుని గురించి తెలిపినది. సీతాపహరణంతో హతాశులైన రామలక్ష్మణులు సీతను వెతుకసాగారు. మతంగాశ్రమం సమీపంలో వారికి కబంధుడనే మహాకాయుడైన ఒక రాక్షసుడు ఎదురుపడ్డాడు. అతడు శాపవశాన రాక్షసుడైన గంధర్వుడు. రామలక్ష్మణులు వాడి శరీరాన్ని తగులబెట్టారు. అప్పుడు కబంధుడు సకలాభరణుడైన గంధర్వుడై హంసల విమానంలో ఆకాశానికి వెళుతూ, రామా, ప్రస్తుతం నీవు దుర్దశాపన్నుడవు. నీకిప్పుడు ఒక మిత్రుని అవసరం ఉంది. నీవు సుగ్రీవునితో స్నేహం చేసుకొంటే సీతను వెదకడంలో అతను నీకు సహాయపడతాడు. రామలక్ష్మణులకు పరిచయమైన కబంధుడు రాముడితో, రామా, ఇప్పుడు నీకు చాలా కష్టమైన కాలం నడుస్తుంది. నీలాగే భార్యను పోగొట్టుకుని బాధపడుతున్నవాడు ఒకడు ఉన్నాడు. ఆయన కూడా ధర్మాత్ముడు. ఆయన పేరు సుగ్రీవుడు. నలుగురు వాసరములతో కలిసి ఋష్యముఖ పర్వతం మీద ఉన్నాడు. ఆయన అన్నగారైన వాలి రాజ్యం నుండి వెడలగొట్టాడు. వృక్షరజస్సు అనే వానరుని భార్యకి సూర్యుడి తేజస్సు వలన సుగ్రీవుడు ఔరసపుత్రుడిగా జన్మించాడు. నువ్వు ఆయనతో అగ్నిసాక్షిగా స్నేహం చేసుకో. వానరుడు కదా అని ఎన్నడూ సుగ్రీవుడిని అవమానించద్దు. ఇప్పుడు నీకు ఒక గొప్ప మిత్రుడు కావాలి. సుగ్రీవుడు నీకు తగిన మిత్రుడు. ఆ సుగ్రీవుడిని కలుసుకోవడానికి నువ్వు ఇక్కడి నుండి పశ్చిమ దిక్కుకి వెళ్ళు. అక్కడ అనేకమైన వృక్ష సమూహములు కనపడతాయి. ఆ వృక్షములకు ఉండే పళ్ళు సామాన్యమైనవి కావు. అవి చాలా మధురంగా ఉంటాయి. మీరు ఆ పళ్ళు తిని ముందుకి వెళితే కొన్ని వనాలు వస్తాయి. మీరు ఆ వనాలన్నీ దాటి ముందుకి వెళితే ఆఖరికి పంప అనే పద్మ సరస్సు వస్తుంది. ఆ సరస్సు దగ్గర హంసలు, ప్లవములు, క్రౌంచములు, కురరవములు అనే పక్షులు నేతి ముద్దల్లా ఉంటాయి. మీరు వాటిని వేటాడి తినచ్చు. తరువాత సుగంధ భరితమై, నిర్మలమై, చల్లగా ఉండేటటువంటి ఆ సరస్సులోని నీటిని తాగండి. మీరు సాయంత్రం పూట అక్కడ విహరించండి. అప్పుడు మీకొక విచిత్రమైన విషయం కనపడుతుంది. అక్కడ వాడని పూలదండలు పడి ఉంటాయి. ఆ పూలదండలని ఎవరూ వేసుకోరు. అక్కడికి ఈ పూలదండలు ఎలా వచ్చాయో తెలుసా రామా? పూర్వం మతంగ మహర్షి ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయనకి కావలసిన దర్భలు, ఇతర పదార్థాలు అరణ్యము నుండి మూట కట్టి తీసుకెళ్లేవారు. వారు అలా తీసుకెళ్తున్నప్పుడు వారి ఒంటికి చెమట పట్టి ఆ చెమట బిందువులు భూమి మీద పడ్డాయి. వారు ఎంతగా గురు శుశ్రూష చేసినవారంటే వాళ్ల చెమట బిందువులు భూమి మీద పడగానే పూలదండలుగా మారిపోయాయి. ఆ పూలదండలు ఇప్పటికీ వాడకుండా అలానే ఉన్నాయి. నువ్వు ఆ పూలదండలని చూసి సంతోషించు. ఆ పంప సరోవరానికి ముందరే ఋష్యమూక పర్వతం కనపడుతుంది. ఆ ఋష్యమూక పర్వతాన్ని పూర్వకాలంలో బ్రహ్మగారు నిర్మించారు. దానిని ఎక్కడం చాలా కష్టం. చిత్రమేమిటంటే ఆ పర్వతాన్ని గున్న ఏనుగులు రక్షిస్తూ ఉంటాయి. ఆ గున్న ఏనుగులు రోజూ పంపా సరోవరం దగ్గరికి గుంపులుగా వచ్చి నీళ్లు తాగుతాయి. దాహం తీరిపోగానే పౌరుషం వచ్చి ఆ ఏనుగులన్నీ నోట్లో నుండి నెత్తురు కారేటట్టు కొట్టుకుంటాయి. అంతగా కొట్టుకున్నాక అవి స్నేహితులు చెయ్యి కలుపుకొని వెళ్లినట్టు తొండాలు ముడివేసుకుని ఆ ఋష్యముఖ పర్వతం చుట్టూ తిరుగుతాయి. ఆ ఋష్యముఖ పర్వత శిఖరం మీద ఎవడన్నా ఒక రాత్రి పడుకుంటే ఆ రాత్రి వారికి కలలో ఏది కనపడుతుందో ఉదయానికల్లా అది జరిగి తీరుతుంది. పాపకర్మ ఉన్నవాడు, దుష్టబుద్ధి ఉన్నవాడు ఆ పర్వతాన్ని ఎక్కలేడు. ఆ పర్వతాల మీద 5 వానరాలు ఉన్నాయి. ఆ పర్వతం మీదకి వెళితే ఒక పెద్ద గుహ ఉంటుంది. దానిని ఒక రాతి పలకతో మూసి ఉంచుతారు. ఆ గుహలోకి ఎవరూ ప్రవేశించలేరు. దాని పక్కనే ఒక పెద్ద తోట ఉంటుంది. అందులో అన్ని ఫలాలు లభిస్తాయి. ఆ ఫలాలని తింటూ అక్కడే ఉన్న సరస్సులోని నీళ్లు తాగుతూ సుగ్రీవుడు ఆ గుహలో కూర్చొని ఉంటాడు. ఆ సుగ్రీవుడు అప్పుడప్పుడు గుహ నుండి బయటికి వచ్చి ఆ పర్వత శిఖరాల మీద ఒక పెద్ద బండరాయి మీద కూర్చుంటూ ఉంటాడు. గుర్తుపెట్టుకో రామా, ఆ సుగ్రీవుడికి సూర్యకిరణాలు ఎంత దూరం వరకు భూమి మీద పడతాయో అంతవరకు ఏ పర్వతాలు ఉన్నాయో, ఎన్ని గుహలు ఉన్నాయో, ఆ గుహలలో ఎవరు ఉంటారో, ఎవరు ఎక్కడ ఉంటారో, ఎక్కడ పాలిస్తారో, వారి వంశం ఏమిటో అన్నీ తెలుసు. అందుకని అటువంటి సుగ్రీవుడితో స్నేహం చెయ్యి అని చెప్పాడు.
అతను కూడా నీలాగే భార్యా వియోగంతో దుర్దశాపన్నుడై ఉన్నాడు. ఋష్యముఖ పర్వతంపై సుగ్రీవుని కలుసుకోవచ్చు. అతని స్నేహంతో రాక్షసులనందరినీ సంహరించి నీ జీవితేశ్వరిని పొందగలవు అని చెప్పాడు. మహాధనుర్ధారులైన రామలక్ష్మణులను చూచి సుగ్రీవుడు భయం చెందాడు. వారిని గురించి తెలుసుకోమని హనుమంతుని పంపాడు. హనుమంతుడు బ్రహ్మచారి రూపంతో వారిని సమీపించి మంచి మాటలతో వారి వివరాలు కనుక్కుని రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకుని సుగ్రీవుని వద్దకు తీసుకుని వెళ్లాడు. హనుమంతుని ద్వారా వారి వృత్తాంతాన్ని విని సుగ్రీవుడు రామలక్ష్మణులను స్వాగతించి ఆదరించాడు. సీతాపహరణ వృత్తాంతాన్ని విని సీతమ్మను వెదకడానికి తాను సహాయపడగలన్నాడు. రాముడు సుగ్రీవుడు అగ్నిసాక్షిగా మైత్రి నెరపుకున్నారు. సీతను వెదకి రామునికి అప్పగిస్తానని సుగ్రీవుడు ప్రతినబూనాడు. రాముడు ప్రశ్నించగా సుగ్రీవుడు తనకు తన అన్నకు వైరం ఏర్పడిన కారణాన్ని వివరించాడు. కిష్కింధ రాజైన వాలికి సుగ్రీవుడు తమ్ముడు. విధేయుడు. ఒకమారు మాయావి అనే రాక్షసునితో యుద్ధం చేస్తూ వాలి ఒక బిలం లోపలికి వెళ్లాడు. బిలం వెలుపలే ఉండమని వాలి తన తమ్ముడు సుగ్రీవునికి చెప్పాడు. 1 మాసం గడచినా వారు వెలుపలికి రాలేదు. రాక్షసుని చేతిలో వాలి మరణించి ఉంటాడని భయపడ్డ సుగ్రీవుడు బిలం ద్వారాన్ని ఒక బండరాతితో మూసి నగరానికి తిరిగి వచ్చాడు. మంత్రులు సుగ్రీవుడిని రాజుగా అభిషేకం చేశారు. వాలి తిరిగి వచ్చి సుగ్రీవుడిని నిందించి దండించాడు. అతని భార్య రుమను చేబట్టి సుగ్రీవుని రాజ్యం నుంచి తరిమేశాడు. సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతంపై తనకు విశ్వాసపాత్రులైన 4 మంత్రులతో తలదాచుకున్నాడు. మతంగ మహర్షి శాపం వలన వాలి ఋష్యముఖ పర్వతం సమీపానికి రాడు. దీనుడైన సుగ్రీవుని కథ విని రాముడు తాను వాలిని సంహరిస్తానని మాట ఇచ్చాడు. వాలి అసమాన బల పరాక్రమాల గురించి సుగ్రీవుడు రామునికి వివరించాడు. సుగ్రీవునకు నమ్మకం కలిగించడానికి రాముడు కొండలాంటి దుందుభి అనే రాక్షసుని కళేబరాన్ని 10 క్రోసుల దూరంలో పడేలా తన్నాడు. ఒక్క బాణంతో 7 సాల వృక్షాలను ఛేదించాడు. సుగ్రీవుడిని ఆలింగనం చేసుకుని అతనికి అభయమిచ్చాడు. రాముడి అండ చూసుకుని సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. అన్నదమ్ములు భీకరంగా పోరాడారు. 2 కొండల్లా ఢీకొంటున్న వారిరువురూ ఒకే విధంగా ఉన్నారు. వారిలో వాలి ఎవరో పోల్చుకోలేక రాముడు మౌనంగా ఉండిపోయాడు. క్రమంగా సుగ్రీవుని శక్తి క్షీణించింది. వాలి అతనిని తీవ్రంగా దండించి తరిమేశాడు. లేనిపోని ఆశలు కల్పించి యుద్ధ సమయంలో ఉపేక్షించినందుకు రామునితో నిష్ఠూరంగా మొరపెట్టుకున్నాడు సుగ్రీవుడు. అసలు కారణం వివరించి రాముడు సుగ్రీవునకు ధైర్యం చెప్పాడు. ఆనవాలుగా ఒక గజపుష్పీ లతను సుగ్రీవుని మెడలో అలంకరించాడు. మళ్లీ సుగ్రీవుడు కిష్కింధకు వెళ్లి వాలిని యుద్ధానికి కవ్వించాడు. అన్నదమ్ములు మళ్లీ భీకరంగా పోరాడసాగారు. వాలికి ఇంద్రుడు ఇచ్చిన కాంచనమాల వర ప్రభావం వలన ఎదురుగా పోరాడే వారి శక్తిలో సగం వాలికి సంక్రమిస్తుంది. కనుక క్రమంగా సుగ్రీవుని బలం క్షీణించసాగింది. ఆ సమయంలోనే రామచంద్రుడు కోదండాన్ని ఎక్కుపెట్టి వజ్రసమానమైన బాణాన్ని వాలి గుండెలపై కొట్టాడు. వాలి హాహాకారాలు చేస్తూ మూర్ఛపోయాడు. మళ్లీ తెలివి తెచ్చుకుని రామునితో భాషించి తరువాత సుగ్రీవుని పిలిచి తన మెడలోని కాంచనమాలను అతనికిచ్చాడు. అంగదుడిని స్వంత కొడుకులాగానే చూసుకోమన్నాడు. తారహితోక్తులను అమలు చేయమన్నాడు. రాఘవుల కార్యాలను అలక్ష్యం చేయవద్దన్నాడు. పిన తండ్రిని కూడా తండ్రిని లాగానే గౌరవించమని అంగదునికి చెప్పాడు. దేశ కాలాలు గుర్తించి ప్రభువు పట్ల విధేయుడై ఉండాలన్నాడు. అందరి వద్ద సెలవు తీసుకుని మరణించాడు. సుగ్రీవుడు పశ్చాత్తాపంతో కుమిలిపోయి తాను కూడా మరణిస్తానన్నాడు. అందరినీ ఓదార్చాడు. రాముడు రాముని ఆనతిపై రాజుగా సుగ్రీవుడు, యువరాజుగా అంగదుడు అభిషిక్తులయ్యారు. రాజ్యాభిషేకానంతరం సుగ్రీవుడు ధర్మార్థ విముఖుడై రేయింబగళ్లు కామభోగాలలోనే గడుపుతున్నాడు. ఆ సమయంలో హనుమంతుడు సుగ్రీవుని వద్దకు వెళ్లి, మహావీరా! నీవు రాజ్యాన్ని యశస్సును పొందడానికి కారణభూతుడైన శ్రీరామచంద్రుని కార్యాన్ని ఉపేక్షించడం తగదు అని హితం పలికాడు. సుగ్రీవునికి కర్తవ్యం స్ఫురణకు వచ్చింది. నీలుని పిలిచి అన్ని దిశల నుండి వానరులను వెంటనే పిలిపించమన్నాడు. 15 రోజుల్లోపు రాని వానరులకు మరణదండన అని శాసించాడు.
కాలసర్ప సదృశమైన ధనుస్సు ధరించి క్రోధారుణ నేత్రుడై వచ్చిన లక్ష్మణుని పట్ల వినయంతో తార, సుగ్రీవుడు ఆ రామానుజుని ప్రసన్నం చేసుకున్నారు. సుగ్రీవుడు తన అపరాధాన్ని మన్నించమని వేడుకున్నాడు. తన సేనాగణంతో లక్ష్మణుని వెంట శ్రీరాముని చెంతకు వెళ్లి రాముని పాదాలపై పడ్డాడు. అతనిని రాముడు ఆలింగనం చేసుకున్నాడు. స్నేహితులిద్దరూ కలసి సీతాన్వేషణ పథకాన్ని సిద్ధం చేసుకున్నారు. సుగ్రీవుని ఆజ్ఞపై వినతుడనే వానరులు నలుదిక్కులకు సీతా మాత అన్వేషణకు వెళ్లాడు. పడమటి దిక్కుకు సుషేణుడు, అన్ని దిశలలో వెళ్లేవారికి వారు వెతకవలసిన స్థలాలను, తీసుకొనవలసిన జాగ్రత్తలను సుగ్రీవుడు వివరించి చెప్పాడు. 1 మాసంలోపు అన్వేషణ పూర్తి కావాలని, సీతమ్మ జాడ తెలిపినవారికి తనతో సమానంగా రాజ్యభోగాలు కల్పిస్తానని మాట ఇచ్చాడు. దక్షిణం వైపుకు నిర్దేశించిన బృందంలో అంగదుడు, జాంబవంతుడు, నీలుడు, హనుమంతుడు వంటి మహావీరులున్నారు. దక్షిణ దిశవైపు సీతను తీసుకుని పోయిన రాక్షసుడు లంకాధిపతి రావణుడే కావచ్చునని సుగ్రీవుని అభిప్రాయం. అది గ్రహించిన రాముడు తన అంగుళ్యాన్ని సీతకు ఆనవాలుగా ఇమ్మని హనుమంతునికిచ్చాడు. సుగ్రీవుని భౌగోళిక జ్ఞానం రాముని ఆశ్చర్యచకితుని చేసింది. దానికి కారణం అడిగాడు. తాను వాలి వలన భయంతో ప్రాణాలు రక్షించుకోవడానికి భూమండలమంతా తిరిగినందువలన ఆ విధంగా లోక పరిచయమయ్యిందని సుగ్రీవుడు చెప్పాడు. 1 మాసం కాలానికి తూర్పు, పడమర, ఉత్తర దిశలుగా వెళ్లిన వానర సేనలు తమ అన్వేషణ ముగించి తిరిగి వచ్చారు. సీత కానరాలేదని చింతాక్రాంతులై మనవి చేశారు. హనుమంతుని కార్యసాధనా పటవం వలన సీత జాడ తెలిసింది. తన అన్వేషణలో హనుమంతుడు రామలక్ష్మణులకు, వారికి విధేయుడైన సుగ్రీవునకు జయం ఘోషించాడు. లంకా నగరం ధ్వంసమైంది. రామలక్ష్మణ సుగ్రీవులు రావణునిపై యుద్ధానికి నిశ్చయించారు. యుద్ధకాండలో సుగ్రీవుని ధీరత్వము, మిత్రధర్మము, నాయకత్వము చాలా ఉదాత్తంగా చూపబడ్డాయి. సీత దుస్థితి విని విచారిస్తున్న రాముని సుగ్రీవుడు ధైర్యం చెప్పి ఓదార్చాడు. రాముని జయం తప్పదన్నాడు. హనుమంతుడు లంకా నగరం రక్షణా వ్యవస్థను విశదంగా తెలిపాడు. తరువాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు. నీలుని నాయకత్వములో బ్రహ్మాండమైన కపిసేన కోలాహలంగా దక్షిణ దిశగా పయనించింది. రాముని ఆజ్ఞలో నడిచిన ఆ సేనకు నీలుడు సేనా నాయకుడు, సుగ్రీవుడు పాలకుడు. సాగర తీరం చేరిన వానరసేన మరొక సాగరంలా ఉంది. తమ మధ్య వైరం ఏమీ లేదు గనుక రామునికి సాయం చేయవద్దని రావణుడు సుగ్రీవునికి సుకుడనే దూత ద్వారా దౌత్యం పంపాడు. అందుకు సుగ్రీవుడు, రావణా, నాకు నువ్వు చేసిన సాయం లేదు గనుక నాకు ప్రియుడవు కావు. రామునికి విరోధివి గనుక నాకు కూడా విరోధివే. రాముని కోపానికి గురైనందున నిన్ను రక్షించే శక్తి ముల్లోకాలలోనూ లేదు అని సమాధానం పంపాడు. సాగరమును దాటుటకు అద్భుతమైన వారధి నిర్మాణము నలుని పర్యవేక్షణలో జరిగింది. యుద్ధానికి ముందు రోజు సువేల శిఖరంపైకి ముఖ్య నాయకులతో వెళ్లి రాముడు లంకానగరాన్ని పర్యవేక్షించాడు. దూరాన ఒక గోపురాగ్రాన రావణుడు కనిపించాడు. అతనిని చూడగానే క్రోధంతో సుగ్రీవుడు ఎగిరి వెళ్లి భీకరమైన మల్లయుద్ధం చేశాడు. రావణుడు మాయలు ప్రయోగించడానికి సన్నద్ధమయ్యేసరికి ఒక్క గెంతున తిరిగి వచ్చేశాడు. జైత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జేతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః అని కపీసేన లంకను ముట్టడించింది. మొదటి రోజు జరిగిన భీకరయుద్ధం చివరిలో ఇంద్రజిత్తు నాగపాశాలతో రామలక్ష్మణులు వివసులయ్యారు. అందరూ హతాశులయ్యారు. సుగ్రీవుడు మాత్రం విభీషణుడిని ఓదార్చి అతనికి లంకాధిపత్యం నిశ్చయమన్నాడు. రామలక్ష్మణులను తీసుకుని కిష్కిందకు వెళ్లమని తన మామ సుషేణుడికి ఆనతిచ్చాడు. తాను రావణుడిని సపుత్ర బాంధవంగా నాశనం చేసి సీతమ్మను తీసుకుని వస్తానన్నాడు. ఇంతలో గరుత్మంతుడు వచ్చి నాగపాశాల నుండి విముక్తులను చేశాడు. యుద్ధంలో అంగదాది మహావీరులతో కలిసి విజృంభించిన సుగ్రీవుడు ఎందరో రాక్షసులను చంపేశాడు. కుంభకర్ణుడితో యుద్ధం జరిగే సమయంలో సుగ్రీవుడు కుంభకర్ణుడి శూలాన్ని తన మోకాటికి అడ్డంగా పెట్టుకుని విరిచేశాడు. అప్పుడు కుంభకర్ణుడు విసిరిన పర్వత శిఖరం తగిలి సుగ్రీవుడు తెలివి తప్పాడు. మూర్ఛపోయిన సుగ్రీవుడిని పట్టుకుని లంకవైపు వెళ్లాడు కుంభకర్ణుడు. తెలివి తెచ్చుకున్న సుగ్రీవుడు ఒక్కసారి విదిలించుకొని రాక్షసుని ముక్కు,
చెవులు కొరికివేసి ఒక గెంతులో వానర సైన్యం మధ్యకు వచ్చిపడ్డాడు. కుంభుడు సుగ్రీవుని పిడిగుద్దులతో హతుడయ్యాడు. సుగ్రీవుడి దెబ్బకు మహోదరుని తల వ్రక్కలయ్యింది. ఇంకా ఎందరో రాక్షసులు సుగ్రీవుని చేత హతులయ్యారు. కడకు రాముని బ్రహ్మాస్త్రంతో రావణుడు మరణించాడు. రాముని కోరికపై సుగ్రీవాదులు కూడా అయోధ్యకు వెళ్లారు. జరిగిన సంగతులు తెలుసుకుని భరతుడు సుగ్రీవునితో నీవు నాకు మరొక సోదరుడివి అన్నాడు. వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. రాముని చేత బహుమతులు స్వీకరించి సుగ్రీవుడు తన సైన్యంతో కిష్కింధకు వెళ్ళిపోయాడు.